ఒక మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఆదర్శంగా నిలిచారు. తన ఉద్యోగ బాధ్యత, తన కుటుంబ బాధ్యత రెండింటినీ సక్రమంగా నిర్వర్తిస్తూ అందరి వద్ద ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రంగంపేట పోలీస్ స్టేషన్లో ఆమ్దాల జయశాంతి కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త సైతం గుంటూరు ప్రాంతంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కానిస్టేబుల్ దంపతులకు జన్మించిన బిడ్డ చిన్నవాడు కావడంతో ఇంటి దగ్గరే ఆయాతో మంచి చెడ్డలు చూసుకునే విధంగా కాకినాడలో దంపతులిద్దరూ ఏర్పాటు చేసి ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళి మరలా ఇంటికి వస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో పండగ సెలవుల నేపథ్యంలో ఆయా సెలవు పెట్టడంతో డ్యూటీకి మహిళా కానిస్టేబుల్ అయిన జయశాంతి వెళ్ళేటప్పుడే తన బిడ్డను తీసుకుని రంగంపేట పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. ఆ రోజంతా విధులకు హాజరై తిరిగి మరలా సాయంత్రం వారుంటున్న కాకినాడకు రంగంపేట పోలీస్ స్టేషన్ నుంచి లిఫ్ట్ ద్వారా ఒకరి కారు సహాయంతో మహిళా కానిస్టేబుల్ తన బిడ్డతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా సామర్లకోట ఏడిబి రోడ్డుకు వీరి వాహనం వచ్చేసరికి అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. అదే టైంలో అంబులెన్స్ సైతం ఆ ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె గుర్తించారు. ఇలాంటి తరుణంలో లిఫ్ట్ ఇచ్చిన కారులోంచి ఆ మహిళా కానిస్టేబుల్ జయశాంతి తన ఒళ్ళో కూర్చున్న బిడ్డను చంకన పెట్టుకుని రోడ్డెక్కారు. కటిక చీకటి, గడ్డగట్టే చలి అయినప్పటికీ కూడా ట్రాఫిక్ క్లియర్ చేయటంలో నిబద్ధతతో ఆమె పనిచేశారు. 15 నిమిషాల్లో అక్కడ ట్రాఫిక్ను ఆమె క్లియర్ చేశారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు చంటి బిడ్డను చంకనేసుకుని మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న దృశ్యాలను వారి ఫోన్లలో బంధించారు. నిజానికి ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తిన ప్రాంతం మహిళా కానిస్టేబుల్ అయిన జయశాంతి లిమిట్స్ కూడా కాదు. అయినా కూడా ఆమె తన చంటి బిడ్డని వేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఒక చంటి బిడ్డతో డ్యూటీ చేసిన జయశాంతిని హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రశంసించారు. మరోవైపు కాకినాడ సామర్లకోట రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా సంకలో చంటిబిడ్డను పెట్టుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన లేడీ కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి ఏపీ హోంమంత్రి అనిత కొనియాడారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. ఇబ్బంది ఏమీ లేదు. ఇందుకు కొడుక కూతురా నీకు? నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేశ్వరరావు మిస్సెస్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్సెస్ అనగా అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేదో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం నాకు. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతున్నాను. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసులు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడా లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేను మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. నేను స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను నేను. తప్పకుండా. కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. ఓకే అమ్మా, రామ్మా. ఓకే థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం.